వైసీపీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందన్నారు. జగనన్నకి ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. తనను ఎంపీ అభ్యర్థి గెలిపిస్తే కాకినాడ జిల్లాలోని 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున 400 కోట్ల రూపాయలలో అభివృద్ధి చేస్తానంటున్న ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి ఎన్నికలు హీట్ అయితే మొదలైన చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఏవైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ పార్లమెంట్ వైపే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ కాకినాడ పార్లమెంట్ సంబంధించి వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరింత సమయం తీసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ పార్లమెంట్ వైపే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఓ పక్క వైసీపీకి సంబంధించి మీరు, అలాగే జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడే దిశగా అయితే వారున్నారు. అయితే దాన్ని తిప్పుకొట్టే విధంగా మీరు ఏ రకంగా ముందుకెళ్ళిపోతున్నారు? ముఖ్యంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బేరుజు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి, అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే కానీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సవాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఏమని, నేను మీ ఇంటికి మంచి చేశాను అనుకున్నప్పుడే మీరు నాకు ఓటేయండి అన్న చెప్పిన ఆ మాట ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి హామీతో ఈ రోజున ఆయన అండదండలతో మేమందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఈ రోజున నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రతి గడపకి నిస్వార్థంగా, అంటే ఏ లంచాలకి తావు లేకుండా కూడా ఆయన 2,70,000 కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, వారు చేసిన అభివృద్ధి కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు కానీ, సచివాలయం కానీ, వారంటీ కానీ, అంటే ఇవన్నీ చూసుకుంటే మీరు ఇక్కడున్న కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలకు మీరు వెళ్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? అసలు ఈ ఆదరణ చూస్తుంటే నేను 3 సార్లు గతంలో పోటీ చేయడం జరిగింది. ఆ 3 సార్లు పోటీకి ఈసారికి తేడా ఏంటంటే, ఈసారి ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఈ రోజున ప్రతి గడప నుంచి కూడా మహిళలు కానీ, ప్రతి యువకులు కానీ పెద్ద ఎత్తున వచ్చి మాకు పలుకుతున్న స్వాగతాలు కానీ, హారతలు కానీ చూస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బాబు మేము జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. తప్పకుండా ఆయనకి మాకు ప్రతి పేదవాడి కుటుంబంలో ఈ రోజున ఆనందం. ప్రతి పేదవాడి పిల్లోడు ఇవాళ బడికి వెళ్తున్నాడంటే, ప్రతి పేదవాడికి వైద్యం అందుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు చూసుకుంటే 1వ తారీఖున మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. అలాగని ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోకపోతే మాకు ఈ అవకాశం, లేకపోతే ఈ విధమైన పరిస్థితులు కూడా ఎప్పుడు ఉండవని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే ముందే చెప్తున్నారు, బాబు మిమ్మల్ని అందరినీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ముందు మేము పార్టీకి ఓటేస్తామని చెప్పి కూడా వచ్చే పరిస్థితులు మేము రోజు చూస్తున్నాం. నేను విన్నానని చెప్పి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో దానికి భిన్నంగా ప్రస్తుతం మీరు 3 సార్లు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 4వ సారి అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. అయితే వారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ప్రస్తుతం ఏవైతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ మీకు ఫలిస్తాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితేనో ఎవరు ఊహించిన విధంగా, ఎందుకంటే గ్రామాల్లో 3 లక్షల మంది యువతుల్ని కూడా ఈ రోజున ఆయన రిక్రూట్ చేసి ఆయనకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఏ విధంగా ప్రతి గడపకి కూడా ప్రభుత్వ సర్వీసుల్ని లంచాలకు తావు లేకుండా, ముఖ్యంగా పెద్దలకి, నిరుపేద కుటుంబాలకి నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసే విధంగా కూడా ఈ వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ ఆ వ్యవస్థ తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద గడపని, అలాగే ప్రతి పల్లెని అభివృద్ధి చేసే దిశగా కూడా ఉపయోగపడుతుందని సందేహమే లేదు. ఎందుకంటే ఈ గడిచిన 2.5-3 ఏళ్లలోనే, ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్తో వెళ్ళిపోయింది. ఈ కోవిడ్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ చేసిన సేవ చూసుకుంటే ప్రతి కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే ప్రజలందరూ ఇళ్లలో ఫోటోలు పెట్టుకున్నారో, ఈయన కేవలం ఒక్క టర్మ్లోనే ఇంచుమించు 2.5 ఏళ్ళ పరిపాలన జరిగింది కరోనా తర్వాత. ఈ 2.5 ఏళ్ళ పరిపాలనకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
ఫోటోనే కాకుండా ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నారంటానికి సందేహం లేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. సార్, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మీరు అంటే ఒక పక్క జనసేన, టీడీపీ, ఇతర పార్టీలన్నీ కూటమి నేపథ్యంలో వారు ముందుకెళ్తున్నారు. అయితే వైసీపీ ఒకటే ముందుకెళ్తుంది. అయితే 3 సార్లు ఓటమి పాలైన మీరు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు ఏవైతే చలమలశెట్టి సునీల్ సీజనల్ ఫ్రూట్గా వస్తున్నారో వెళ్ళిపోతారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. అంటే ఇవన్నీ తిప్పుకునే విధంగా ఒకవేళ ఇక్కడున్న స్థానిక ప్రజలు 4గోసారి మీకు గెలుపొందిస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి ప్రజలకి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఆలోచనలకు అనుగుణంగానే నేను ఈ ప్రాంతం మీద ప్రేమతో అభిమానంతో చిన్నతనం నుంచి పెరిగిన వాడిగా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి నేను కూడా లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ లోకల్ మేనిఫెస్టోలో భాగంగానే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 చొప్పున రాబోయే 5 ఏళ్లలో 400 కోట్లు కూడా ఖర్చు చేస్తామని చెప్పి కూడా అభివృద్ధి చేయడానికి అన్ని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే రెండవది, ఈ ప్రాంతం అంతా యువకులు ఉన్నారు. చాలామంది డిగ్రీలు చదివి ఐటీఐలు చేసి, పాలిటెక్నిక్ చేసి, బీటెక్లు చేసి, వివిధ కోర్సులు చేసి నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇక్కడ ఒక భారీ స్కిల్ సెంటర్ పెట్టి ట్రైనింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అలాగే మూడవది, ఈ ప్రాంతం అంతా కూడా చాలా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం కాబట్టి రాబోయే 5 ఏళ్లలో కూడా 30-40 వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయడం వలన ఇక్కడ యువతులకి ఇదే ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలకు వచ్చే విధంగా, అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే నాలుగోది, ఈ ప్రాంతంలో మైక్రో ఆంటర్ప్రినర్షిప్ని ప్రమోట్ చేయడానికి ముఖ్యంగా ఒక నిధిని కేటాయించి, అంటే ఒక స్టార్టప్ ఫండ్ క్రియేట్ చేసి చిన్న సైజు నుంచి మిడ్ సైజు ఐడియాలతో వచ్చిన యువకులకు ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెట్టుకునే విధంగా, అలాగే వాళ్ళని ఇంక్యుబేట్ చేసి వాళ్ళకి ఒక టీం ద్వారా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా, ఆ వ్యాపారాలు పెద్ద స్థాయికి వెళ్ళే విధంగా కూడా ఆలోచన చేసి ఒక స్టార్టప్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇవన్నీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో రాబోయే రోజుల్లో కాకినాడ పార్లమెంట్ని గతంలో ఎప్పుడూగా చూడని విధంగా, అలాగే భారతదేశంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా కూడా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏవైతే అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే నేను 3 సార్లు ఓటమి పాలైనా కూడా 4గోసారి ప్రజలను బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఏవైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ, వారు చేసిన అభివృద్ధి కానీ మాకైతే హారతలు బట్టి బ్రహ్మరథం పడుతున్నారు. మరోపక్క చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న 400 గ్రామాలు కూడా నేను దత్తత తీసుకుని 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాను. అలాగే యువతులకు కూడా వారికి కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా అయితే నేను అడుగులు వేస్తాను. అయితే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది